హాయ్ ఫ్యామిలీ నమస్తే అస్సలం వాలేకుమ్. ఈరోజు నా జాతి రత్నాలతో ఈ ఈవినింగ్ ఎలా ఉండబోతుందో మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నా పేరు అరుణ భారతి. నేను దుబాయ్లో ఉంటాను. ఇప్పుడు టైము 3:30. కొద్దిగా వర్క్ ఉంది. వర్క్ కంప్లీట్ చేసుకొని మా పాప అడుగుతుంది వెళ్దాము షాపింగ్‌కు అని. సో షాపింగ్ వెళ్ళడానికి రెడీ అవుదాము. చలో. ఇప్పుడు 4:15 అవుతుంది. సో నేను అభయ వేసుకొని రెడీ. నా జాతి రత్నాలు కూడా బయటకు వచ్చేసారు గేట్ నుంచి. 24 అవర్స్ టామీ అండ్ జెర్రీ ఫైటే మా ఇంట్లో. ఒక నిమిషంలో లవ్ పుడుతుంది, ఒక నిమిషంలో ఫైట్ అవుతుంది. మా ఇద్దరు పిల్లలు ఇద్దరే జాతి రత్నాలకు నా పిల్లలే భయ్య. లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్ నుంచి కిందికి వస్తానే మా క్లీనింగ్ అన్న ఇప్పుడు క్లీన్ చేస్తుంది. సారీ చెప్పింది మా పాప ఫస్ట్, సారీ అంకుల్ అని. తర్వాత బయటకు వచ్చేసాము. ఇప్పుడు 4:30 అవుతుంది. ఇప్పుడైతే కొద్దిగా లైటింగ్ ఉంది. ఇంకా కాసేపటి అయితే ఈ లైటింగ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ వింటర్ సీజన్‌లో త్వరగా అంటే 5:00కి లైట్ ఆఫ్ అయిపోతుంది ఇక్కడ చాలా త్వరగా. మా పాప, మా బాబు బైక్స్ ఎక్కడ పెట్టాము, ఎక్కడ పార్క్ చేసామో లాస్ట్‌లో చూపిస్తా. ఈ మాల్‌లో మా పాపకి, మా బాబుకి కొద్దిగా వీఐపీ లాగా ట్రీట్ చేస్తారు. ఎందుకు అది కూడా చెప్తా. అయ్యో! ఎంత ప్రేమగా చూస్తున్నారే ఆ ఫిష్‌లని. కొనియొచ్చు కదా అనుకోకండి. అంత లేదు. అవి కొనిచ్చి ఒక్క రోజుకైనా వాటికి ఫుడ్ పెట్టైనా చంపుతారు. లేకపోతే బయటకి తీసైనా చంపుతారు. ఇద్దరే. అదో ఆయన పెదరాయి లెవెల్‌లో ఎట్లా ఎంట్రీ ఇస్తాడో చూడండి. చికెన్ సెక్షన్‌కెళ్ళి ఆ చికెన్ ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాము. ముందుగా చెప్పాను కదా ఈ మాల్‌కి మేము వీఐపీస్ అని. ఎందుకంటే అక్కడున్న దుమ్ము, ధూళిని మా పాప, మా బాబు అలా కూర్చుండేది క్లీన్ చేస్తారు. అది ఒక మా సైడ్ బిజినెస్ అన్నమాట. దుబాయ్‌లో ఉండే వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే నాకు చెప్పండి. మా పాపని, మా బాబుని తెచ్చి అక్కడ వదిలేసి క్లీన్ అయిపోయిన వెంటనే పికప్ చేసుకొని వస్తుంటాము. పికప్ అండ్ డ్రాప్ మాదే. ఎక్కడ ఫిష్‌లు చూస్తే అక్కడ ఆగిపోతాడు నా కొడుకు. మా పాపకి మ్యాగీ కావాలంట. సో అది తీసుకొని వస్తాంది. కొన్ని గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకున్నా. బిజీ లైఫ్ వల్ల అసలు దోసలు వేయడానికి నాకు కాదు. అందుకే నేను ఎప్పుడు చూసినా రెడీమేడ్ దోసలే కొంటా ఉంటా. కొన్ని ఆనియను అవి బిల్ చేసి తీసుకొని వెళ్ళాలి. ఇది చెప్పాలి ఫస్ట్‌గా. ఈ యోగర్ట్ కుండలో పెట్టి అమ్ముతున్నారు. అది గూడా పగిలి ఆ కుండ అంతా దాంట్లో పడిపోయి ఉంది. ఎంతకమ్ముతున్నారు? 12 దిరాల 50 పిల్సులకి అమ్ముతున్నారు. ఏం చెప్పాలి? కొత్త బిజినెస్‌లు, కొత్త ఆలోచన. ఈ చలికాలం కాబట్టి మాకు చిన్న యోగర్ట్ అయితే సరిపోతుంది. మా చికెన్ ఆర్డర్ అయిపోయింది. సో, మేమొచ్చి మా చికెన్ తీసుకొని వెళ్తున్నాము. నా కొడుకు అంతే. ఎక్కడ పడితే అక్కడ వెళ్తానే ఉంటాడు. వాడు తప్పిపోడు. మేము తప్పిపోతాము. వాడు కరెక్ట్ ప్లేస్‌కెళ్ళి మా కోసం ఎదురు చూస్తా ఉంటాడు. రారా నాయనా అంటే రాడంట. అట్లా చూడు ఎలా చూస్తున్నాడో. దొంగ చూపులు చూసి వస్తా ఉంటాడు పరిగెత్తి నా కాడికి. ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నాము. ఇంకా బిల్లింగ్‌కి వెళ్ళి బిల్లింగ్ చేపిద్దాం. ఈరోజు రేట్ వచ్చేసి ఒక దిరం వచ్చేసి రూ. 24.57 ఉంది ఇండియా రూపీ. సో, ఇప్పుడు మా బిల్ వచ్చేసి పద్ 114.53 బిల్స్ అయినాయి. అంటే కన్వర్ట్ చేసి చెప్పండి కామెంట్ బాక్స్‌లో ఎంత ఇండియా మనీ అయ్యిందో మాకు బిల్.
హోమ్ డెలివరీ పెట్టేశాను. హోమ్ డెలివరీ ఆయప్ప తీసుకొనొచ్చేస్తాడు. ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఈ మాల్‌లో కొద్దిగా చిన్న ఫంక్షన్ చేస్తారిక్కడ. అదిగో సెపరేట్ పార్కింగ్ మా పిల్లలకి. టైం 5:30 PM అంతే. చూడండి ఎంత లైటింగ్ ఆఫ్ అయిపోయిందో. చీకటి పడిపోయింది. మేము ఇంటికొచ్చేలోగా ఆయప్ప వచ్చేసాడు డెలివరీ బాయ్. ఏమేం కొన్నారో అన్ని ఐటెమ్స్ వచ్చి తీసి పడేసి తినడం తక్కువ, పడేయడం ఎక్కువ. అదే మా అమ్మ అయ్యుండింటేనా దుమ్ము దుమ్ము రేపేది ఇక్కడ. తుఫాను, గాలి, వాన తుఫానొచ్చేది. అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు తెచ్చిన సామాను ఓన్లీ 2 డేస్‌కే. అవి గూడా ఎక్కడియి అక్కడ పెట్టేసి, ఇప్పుడు 7:00కి మా పాపకి ఖురాన్ క్లాస్ ఉంటది. ఆమెను దానికోసం రెడీ చెయ్యాలి. Good. Listen. A join with Alif silent again. Shabash. Shabash. With this one. Us. ఇప్పుడు 8 PM అవుతుంది. సో, డిన్నర్‌కి రెడీ చేశాను. ఆలు వంకాయ కర్రీ, రైసు, ఆమ్లెట్ చేశాను. ఇవి తినేసి ఇంక నిద్రపోవడానికి 11, 12 అవుతుంది మా పిల్లల అల్లరి వల్ల. ఇక్కడ 11 అంటే ఇండియాలో ఆల్‌మోస్ట్ 1:30, 2:00 అవుతది. మా పిల్లల అల్లరి, ఈవినింగ్ రొటీన్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్‌లో. వీడియోస్ చూసి వెళ్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్. నేను మీ అరుణ.